అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ బిఎన్ఆర్. ఈరోజు నేను జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం మండల కేంద్రమైనటువంటి రాజోలిలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజోలి పుట్ట రంగరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. ఈరోజు ఈ ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రాజోలి మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు అయినప్పటికీ కూడా ఒకసారి ఈయన రాజోలి మండలంలో నిస్వార్థంగా సేవలు అందిస్తూ చేసినటువంటి సేవల గురించి కానీ, తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా రంగరాజు గారు, మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. అలాగే మిమ్మల్ని ఒకసారి రాజోలిలో ఉన్నటువంటి యువతకు పరిచయం చేసుకోండి. రాజోలి గ్రామ ప్రజలకు నా పేరు కురువ రంగరాజు. పుట్ట రంగరాజు నేనే, పుట్ట రాజైన నేనే, అన్ని పేర్లు నాకే ఉన్నాయి. రాజోలి గ్రామం 34 కులాల సబ్బండ వర్గాలకు అందరికీ నా యొక్క నమస్కారం. నాది రాజోలి గ్రామం. రాజుల తాతల కాడ నుంచి కూడా రాజోలి గ్రామము, రాజుల కింది నుంచి ఇప్పుడు వరకు మా వంశాలు ఇప్పుడు వరకు అట్లనే ప్రవహిస్తూ వస్తున్నాయి, ఉదయిస్తూ ముగుస్తూ వస్తున్నాయి. అందులో నాకు జన్మనిచ్చిన మా అమ్మ, మా నాన్నకు, రాజోలి గ్రామ సబ్బండ వర్ణాలకు, 34 కులాల ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. నా నేపథ్యం, నేను మా నాయన 10th చదివించినాడు, కూలి దొరకపోయినాడు, ఊరంతా పని చేసుకొని బతికిన, అట్లే సేవలు చేసుకుంటా మళ్ళీ దళిత వర్గాల్లో తిరిగిన 19 సంవత్సరాలకే. తర్వాత మళ్ళా అదే వర్గాల్లోనే తిరుగుకుంటే యాంటీ రెడ్డి గ్రూపుల్లో తిరిగిన. అక్కడి నుంచి వస్తే మళ్ళా బస్సు గుర్తు సునీతమ్మ ఎలక్షన్లో తిరిగిన. అక్కడి నుంచి వస్తే మళ్ళీ ముందరికి పోతే తెలంగాణ కేసీఆర్ రాజోలికి వస్తున్నాడని మా నాగరదొడ్డి వెంకటరాముడు చెప్తే రాజోలిలో ఆయనకి భారీ ఎత్తున 2001లో సన్మానాలు చేసి రాజోలి గ్రామంలో ఆయన ఫస్ట్ మీటింగ్ పెట్టించిన. అయితే మీరు ఫస్ట్ కేసీఆర్ని పిలిపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజోలి గ్రామంలో నాకే దక్కుతుంది, నాకు నా ఇంట ఉన్న నా సన్నిహితులకి, నా స్నేహితులకే దక్కుతుంది. ఇది నిజం. అక్కడి నుంచి మొదలు పెడితే 15 సంవత్సరాలు ఉద్యమ స్ఫూర్తి. కేసీఆర్ ఒక్క రూపాయి అడగకుండా, ఎవరు మాకు పాటి పండు రాకుండా, శాంతినగర్కి వెళ్ళాలా, మండలంలో మానపాడు మండలంలో అరెస్టులు కావాలా, రైలు ఆపనికి పోవాలా, ఇటుకేలకు పోవాలా, అలంపూర్ పోవాలా, రాత్రి పోలీసులు వస్తారు, ఇబ్బందులు పెడతారు, పోవద్దంటారు. రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని కేసులలో ఉండి ఎక్కడ చూసినా మాకు కేసులే. మండలాలలో, రాజోలి గ్రామంలో కేసులే. అన్ని కేసులైనా తెలంగాణ కావాలని, తెలంగాణ కల్లారా చూడాలని కేసీఆర్ రాష్ట్ర స్థాయిలో చేస్తే మేము మండల స్థాయిలో, గ్రామ స్థాయిలలో, మండల స్థాయిలలో మేము కూడా సంపూర్ణంగా తెలంగాణకు ఎవరి సహాయ సహకారాన్ని అడగకుండా మా ఇంటనే 10-15 మందిని దొరకపోయి వాళ్ళకి భోజనాలు పెట్టించి, నీళ్ళు ఇప్పించి, ఛార్జీలు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని దీపం ఆరిపోనట్లా చూసుకున్నట్ల తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆరిపోకుండా 6 నిమిషాలు మా శక్తి ఉన్నంత, మాకు శక్తి లేనప్పుడు పొయ్యి లేకుండా వచ్చి కూడా శక్తి ఉన్నంత వరకు, తెలంగాణ వచ్చే వరకు, తెలంగాణ అనే నినాదంతోనే ఎక్కడా 1 రూపాయి కరప్షన్ తీసుకునకుండా, 1 రూపాయి మచ్చ లేకుండా, వాళ్ళని డబ్బులు అడిగినారు రంగరాజు, వీళ్ళని డబ్బులు అడిగినారు రంగరాజు అని అనకుండా, ఎక్కడ రాజోలి గ్రామంలో కూడా ఈ రోజుల వరకు 5,000 ఎవరికి బాకీ లేకుండా, మోసం చేయకుండా ఈ 58 సంవత్సరాలు ఇంత మంచిగా ముందుకు తీసుకొచ్చిన ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. నా కుటుంబ నేపథ్యం, నాకు 2 కొడుకులు, 1 కూతురు, 3 పెళ్ళిళ్ళు అయినాయి. 2 కొడుకులు బ్యాంక్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు మా కోడళ్ళు కానీ, మా కొడుకులు కానీ, నా భార్య కానీ దేవతల్లాంటి నా కుటుంబం. మంచి అందరూ నన్ను సహకరించే కుటుంబం నా ఇంట ఉన్నందుకు నా కుటుంబ సభ్యులకు అందరికీ నా తరపున కృతజ్ఞతలు. నన్ను ఇంత వయసు వచ్చిన మా ఓడు రంగరాజు అనే మా కులానికి, ఆ పైన ఉన్న 38 కులాలకు ఏ ఇబ్బంది లేకుండా మా రంగరాజు బాగున్నాడు, బాగా చదివించుకుంటున్నాడు, బాగున్నాడు అని అనిపించుకుంటూ ఏ మచ్చ లేకుండా ఇంతవరకు నేను
నేను ముందుకు వస్తున్నందుకు నేను గర్వంగా ఉన్నా, గర్వపడుతున్నా. రాజోలి గ్రామంలో పుట్టినందుకు, రాజోలి గ్రామ బిడ్డనైనందుకు మరీ గర్వంగా ఉంది. అయితే మిమ్మల్ని ఉద్యమ సమయంలో మినీ కేసీఆర్ అని కూడా పిలిచేవాళ్ళు కదా, ఆ బిరుదు మీకు ఎందుకు వచ్చింది ఆ సమయంలో? తెలంగాణ అనేది తపన. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ వయసు ఎంత ఉంది? నాకు 19 ఏటనే వచ్చిన. పెళ్ళి అయింది, రాజకీయాల్లో ఉన్నా నేను. అయితే మీరు రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏ వృత్తి చేసేవాళ్ళు? జీవనోపాధికి ఎలా సంపాదించేవారు? మా నాన్న పనికి దొరికిపోయేవాడు. 10th అయిపోయింది, అరే మనం పని చేసుకొని బతకాలరా, ఏరే సోర్సెస్ లేవు మనకి అని చెప్పినాడు. మా నాయన మాట తీసేయకుండా, అమ్మ మాట తీసేయకుండా పని చేసుకునే బతికిన. అట్లనే ఒక 7-8 ఏళ్ళు పనిలోనే సరిపోయినా. ఈ ఉద్యమాలు వచ్చినాక ఉద్యమాలలోనే సరిపోయినా. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ప్రజల కోసం ఉద్యమం చేస్తూ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమిటి? ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ఉండే, ఇంకా వాళ్ళకి తెలంగాణ రావడం ఇష్టం లేదు. అప్పుడు ఇంకా అరెస్టులు, రాత్రిపూటనే రాత్రి వస్తారు పోలీసులు, ఎక్కడ పోవద్దు అంటారు, తెల్లవారుజామున వస్తారు, మధ్యాహ్నం వస్తారు, బైండ్ అవర్ కేసులు కడతారు, తొలకపోయి వాళ్ళే తొలకపోతారు, వాళ్ళే సాయంత్రం వరకు పెట్టుకొని అరెస్ట్ చేసి వదిలేస్తారు. అంతా తెలంగాణ ఉద్యమం అంతా కేసులు, బైండ్ అవర్లు. ఇంకా కొంతమంది నాయకులు ఏం తెలంగాణ వస్తుంది, నువ్వేమో ఒక తెలంగాణ అంటావు, ఎప్పుడు చూసినా ఒక కండ వేసుకుంటూ వస్తావు, ఒక 10 కండవలు తొలగించుకుంటూ వస్తావు, 10 మందికి అరిస్తే వస్తుందా అని ఎంతో హేళన, ఎంతో అవమానాలు భరిస్తూ మాకు తెలంగాణ ప్రజలు రూపాయి జీతం ఇచ్చింది లేదు, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏమి ఇచ్చింది లేదు. నిరంతర శ్రమ పడుతూ మా మండల స్థాయిలో మేము కూడా కేసీఆర్ అంతా తిప్పలు పడి ఆ తెలంగాణకు చేతనిచ్చి ధర్నాల్లో పాల్గొని సడక్ బందులు, శాంతినగర్లో రైలు రోకోలు, బస్సు రోకోలు అన్నిట్లో పార్టిసిపేట్ చేసి అన్ని కష్టాలు పడినాక కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ఇద్దామని బుద్ధి పుట్టి ఇచ్చినాక సిద్ధిచ్చింది తెలంగాణ. ఇచ్చిన సోనియాకి గౌరవిస్తున్నా, తెచ్చిన కేసీఆర్ గౌరవిస్తున్నా. నీ వెనక ఉన్న కేసీఆర్ వెనక విన్నదనగా నిలబడినందుకు మేము కూడా గర్వంగా భావిస్తున్నాం ఈ తెలంగాణ వచ్చినందుకు. అయితే ఆంధ్ర పాలకుల దోపిడీ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలి, స్వాతంత్రం కలిగించాలని మీరు పోరాటం చేశారు కదా, మరి మీరు అనుకున్న స్వాతంత్రం ఇప్పుడు తెలంగాణలో ఉందా? ఉంది. ఎట్లా మన బిడ్డ రాజ్యం వెళ్తున్నాడు. రేవంత్ అయినా కేసీఆర్ అయినా మనకి దత్తత వచ్చిన బిడ్డలేం కాదు. అటువంటిప్పుడు మనకు మనశ్శాంతి, హ్యాపీ. అక్కడి నుంచి కోస జిల్లాల నుంచి, రాయలసీమ నుంచి వచ్చి రాజ్యమేలి ఇక్కడ మా నిధులు విధులు దొబ్బకపోతున్నారనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. మా తెలంగాణ మాకు వచ్చింది. మా తెలంగాణ నాయకులు, మా తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డలే మా ముఖ్యమంత్రులు అవుతున్నారు. చాలా గర్వంగా ఉంది. అయితే మరి మీరు ఎందుకు అంత కష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది? ఏమీ లేదు, మాకు స్థానికంగా అయితే ఎవరి మీద వ్యతిరేకత లేదు. స్థానిక నాయకులతో నాకు సంబంధమే లేదు. నేను వ్యతిరేకిని కాదు, దగ్గరని కాదు. నాకు తెలంగాణ, నాకు కేసీఆరే హైకమాండ్, ప్రజలే హైకమాండ్. నాకు హైకమాండ్లు ఏడలేరు. నా పుట్టుకల హైకమాండ్లే లేరు. ఎవరికైనా హెల్ప్ చేస్తే 10 రోజులు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి నాకు తిరిగంటే తిరిగి వచ్చింట, మండలాలకు వచ్చినారంటే 10 రోజులు తిరిగి వచ్చింట. నేను జోకడగానే కాదు, ఎవరికి జోకలేదు, ఎవరి కుర్చీలు తూడ్చలేదు, ఎవరి కుర్చీలు తూడ్చే బాపతే కాదు. నేను నిజమైన నికార్సైన ఒక పవర్ కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే దాంట్లో నేను కూడా ఒక్కడిని. అయితే మీరు మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం? ఓకే. అయితే ఏమైందంటే కేసీఆర్ 15 సంవత్సరాలు తన వెనక తిరిగి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్తే కనీసం ఉద్యమకారులకు ఈ పలాని పదవులు ఇవ్వండి అని చెప్పలేదు కేసీఆర్. పలాని పదవులు వాళ్ళకు కూడా ఇవ్వండి అని ఎమ్మెల్యేలకు పిలుచుకొని పురమాయించలేదు. ఆయన ఆదమర్చినప్పుడు మేము ఇంత కష్టపడినా
ఎలాంటి మాకు ఒక గుర్తింపు కానీ ఒక పేరు కానీ లేకపోయా కదా. కేసీఆర్ ఏమైనా జీతం ఇచ్చిందా లేకుంటే ఏమైనా ప్రజలు జీతం ఇచ్చిందా? ఇంత మంచిగా పనిచేస్తే ఇలాంటి వాళ్ళకి మా ఎదురుగా ఎవడెవడో జోకుడగాలకల్లా పదవులు వస్తుంటే మేము కనీసము అర్హత కలిగి ఉండి చదువు ఉండి విలువలు తెలిసిన వాళ్ళమై ఉండి కూడా ఏమీ పట్టించుకోలేదు కదా కేసీఆర్. కోపము, ఆయన మీద కోపంతో కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, మరి కోపం చల్లారిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారా? ఇప్పుడు ప్రస్తుతం ఒక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము. కాంగ్రెస్ పార్టీలో సంపదన్నకి సాయశక్తుల మన శ్రమ ఎంత పడాలనో మన కృషి ఎంత చేయాలనో ఆయన గెలుపు కోసం తప్పించినాం, తిరిగినాం, కష్టపడినాం. అయినా నా మెంటల్గా కాంగ్రెస్ పార్టీలో కష్టపడినాడు రా అని పలకరించే పరిస్థితి కనపడలేదు. వద్దులే అబ్బాయి, ఎందుకు ఈ రాజకీయమే వద్దులే, హాయిగా ఉందామని చెప్పి అక్కడి నుంచి దూరమై ఎవరిని విమర్శించకుండా, ఎవరు నా జోలు లేదు, నేను ఎవరి జోలు లేదు, నేను ఎవరినేమని లాభం లేదు. మనం చేసిన కష్టం గుర్తింపు రాలేదు. గుర్తింపు రానప్పుడు అక్కడ తిరగడం కరెక్ట్ కాదని ఆగిపోయినా అంతే. అయితే కొంతమంది మీదంటే గిట్టని వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అధికారం రాబోయే పార్టీలో చేరితే రంగరాజు 4 డబ్బులు సంపాదించుకోవచ్చనే పార్టీ మారినాడు అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అయ్యా, నాకు తినడమే తెలియదు, నాకు డబ్బు తినడమే తెలియదు. నాకు 1 ఎకరం భూమి ఉంది, ఒక 5 ఎకరాలు బ్యారేజ్లో పోయింటే అంత పిల్లల్ని అన్ని చదువుకొని బతుకుతుండా, ఆ డబ్బులే జీవిస్తుండా. నాకు రాజకీయంలో తినడము, ఎట్లా తినాలా ఏం లేదని తపన ఏమి లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఒక 2 మాటలు 5-5 లక్షల రూపాయల పని ఇచ్చినారు. ఆ పని మాత్రమే చేసుకున్నా. నేను వేసుకున్న సూట్కి దానికి సరిపోయిండొచ్చు. నేనేమి కాంగ్రెస్లోకి వస్తే అద్దినాలా, ఢిల్లీకి వస్తే అద్దినాలా, అసలు నాకు ఫస్ట్ ఆ కోరికలే లేవు. అంత ఫ్రాడ్ ఆలోచనలు ఏ నాయకులు వెంబడి చేయలేదు. నేను ఎంతసేపులో నా జీవితం తెరిచిన పుస్తకం మాత్రమే. నేను ఎప్పుడు ప్రజలు కూడా తెలుసు, వీడికి స్వార్థం లేదు, వీడు తికమారాజే, మంచోడే, పెద్ద తపన లేదు, వాడిని ముంచాలా వీడిని ముంచాలని. చిన్నప్పటి నుంచే ఎవరిని ముంచాలా. ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీలో ఎంత తెస్తా ఎంత తింటా. రాష్ట్రమే అగమ్మ గోచరంగా ఉంది. మాకు ఏం చేస్తారు, మేము ఏం తింటాము, ఏం విధంగా. అంతకుముందు సీనియర్ నాయకులు మేము తినాల్సిన వాళ్ళు ఉన్నాం, తింటామంతోళ్ళు తింటున్నారు, సంతోషం. ఎవరి ఫలాలు వాళ్ళు తింటుంటారు. నాకైతే రాజకీయ ఫలాలు ఏవి నేను ఆ బలంగా ఆశించి ఉరకలేదు, నాకు దొరకలేదు. కానీ రాజోలిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీరు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. అన్న ఈ సమస్య ఉంది అని వస్తే మాత్రం ఎవరిలాగా మీరు కమిషన్లకు కానీ ఈ పని చేస్తే నీకెంత నాకెంత అని కూడా ఆశించడం లేదు. అధికార పార్టీలో ఉన్న మీరు అనుకుంటే సంపాదించుకోవచ్చు. ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోయి కానీ, పోలీస్ స్టేషన్ పంచాయతీలు తెంపి కానీ, కట్ట పంచాయతీలు చేసి కానీ, అసలు ఇసుక పంచాయతీలు చాలా ఇంకా అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు మీకు డబ్బు మీద వ్యామోహం కలగలేదు? అసలు ఆ ధోరణిలో మీరు ఎందుకు ఆలోచించడం లేదు? నాకు పుట్టినాక అమ్మ నాయన పెంచినాక నాకు తెలిసింది ఒకటే, మనం అమ్మ కడుపులో పుట్టినప్పుడు బ్యాగులు తీసుకొని రాలే, పోయేటప్పుడు బ్యాగులు తీసుకొని పోము. మంచితనంతో నోరు జారకుండా ప్రజల దగ్గర మంచిగా మాట్లాడుతూ, మంచిగా వాళ్ళ సమాజం చుట్టూ తిరుగుతూ, సమాజంలో ఎక్కడన్నా అడ్డమైన శాస్త్రాలు కనపడితే నిలబడి ఖండిస్తూ, మనం ఎంతసేపులు గ్రామం ఎట్లుండాలా, కొత్త గ్రామం ఎట్లుండాలా, ఇది ఎట్లుండాలా, అది ఎట్లుండాలనే పిచ్చి తప్ప నాకు ఇట్లా అడిగి తిన్న అలవాటు. నన్ను చూసిన వాళ్ళు లేరు, నాకు ఇచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు కూడా లేరు, ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే కొన్ని సందర్భాల్లో అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా రంగరాజు ఇండిపెండెంట్గా మాట్లాడతాడు, ఇండిపెండెంట్ భావాలు ఎక్కువ ఉన్నాయి, ఇండిపెండెంట్ నాయకుల్లాగానే వ్యవహరిస్తాడు సమస్యల మీద అంటారు. అసలు ఇండిపెండెంట్ నాయకుడు అంటే మీ దృష్టిలో అర్థమైంది? ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి ఇండిపెండెంట్ అంటారు. వాళ్ళని స్వతంత్ర నిర్ణయాల మీద ఎక్కువ కట్టుబడి ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. టీఆర్ఎస్ పార్టీలో ఉండా, తెలంగాణ తెచ్చిన రాజోలిలో టీఆర్ఎస్ ఉంది, నేను టీఆర్ఎస్ ఎంపకే ఉన్నా. టీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎదురై
కొత్తరాజోలి గ్రామం గురించి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అందరికి వ్యతిరేకినాయి. రాజోలి గ్రామంలో సంత పెట్టించి డీలర్షిప్ కోసం గతంలో నిరాహార దీక్ష కూడా చేసినట్టున్నారు. డీలర్షిప్లు ఇక్కడ వస్తట్లు చేసి, చిన్న గ్రామ పంచాయతీ ఇక్కడ వస్తట్లు చేసి, ఈ చేపలన్నీ అడుక్కొని సర్పంచ్ ఎవరు ఇంకోడెవరు అన్ని పార్టీకే ఎదురై మా కొత్తరాజుల గ్రామంలో ఆడపిల్లలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు ప్రతి వారం వస్తే 3 కిలోమీటర్లు నడవాలా. ఇది పద్ధతి కాదు. ఇది కూలి పోయి వచ్చేదేమి మళ్ళీ ఊళ్ళోకి పోయి నడిచి సంత చేసుకురావడం ఏమి అని చెప్పి ₹1 ఎవరి దగ్గర లాలుచి పడకుండా నా సొంత డబ్బులు అయిపోగొట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్న సంతకు నాకు ఈరోజు జరుగుతున్న సంతను చూస్తే గర్వంగా ఉంది. మా కష్టపడిన సంత ఇంత బాగా జరుగుతుంది కదా, ఎంత ప్రజలు వచ్చారు కదా రాజోలికి అంటారని చాలా గర్వంగా ఉంది. మాకు అన్నీ ఇలాంటివే గర్వము. ఏ పేదోడు బాగుంటాడంటే గర్వం నాకు. ఎక్కడ నిర్లక్ష్యమైన జాతులు ఉండవంటే అక్కడ నిర్లక్ష్యం కాకుండా బాగా ఎదగాలని కోరిక. ఈ పిచ్చి తప్ప నాకు డబ్బు పిచ్చి అప్పుడు లేదు ఇప్పుడు లేదు. నా పేరు మీద ఎప్పుడో 20,000 అకౌంట్లో కూడా లేకుంటాయి. నాకు తెలిసిన పుస్తకం. మీ లైఫ్ ఒక తెలిసిన పుస్తకం అంటారు అంతే. అందరికీ అధికార పార్టీ అధికారంలోకి రావడానికి ఉచిత హామీలు ఇస్తూ వచ్చింది. మరి రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు దానికి సరిపోదు. మరి ఈ ఉచిత హామీల వల్ల అధికార పార్టీ దెబ్బతినే అవకాశం ఉందంటారా? తప్పే కదా. ఇప్పుడు ప్రజలు ఒక తండ్రిని ఎన్నుకోవాలి. తండ్రి లాంటి ఒక రాష్ట్ర పెద్దని ఎన్నుకోవాలంటే ఒక నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో గమనిస్తారు. ఈ నాయకుడు అయితే ఇంత చేస్తాడు, మాకు ఇలాంటి హెల్ప్ చేస్తాడని కళలు అంటారు. ఆ కళలు నెరవేర్చుకొని ముఖ్యమంత్రులు చేస్తారు. మన మీద ముఖ్యమంత్రి కానీ ప్లాన్ వేసి అన్నీ ఎన్నో రకాల అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి అబద్ధికులమై ప్రజల్లో సగం మాపిస్తాం, సగం లేదు. ఏమనంటే పింఛన్లు 4,000 చేస్తా అంటే 2,000 ఈ రోజుకాయ. ఈ బస్సులో ఎవరి పెళ్ళ మెక్కుతుంది, ఎవరి పెళ్ళ మెక్కలేదో ఎవరికి మతికి లేదు. బస్సు ఛార్జీలు మాఫ్ చేస్తుంది. కాలేజీ పిల్లల్ని, పెద్దోని పిల్లల్ని కానీ చిన్నోని పిల్లల్ని కానీ కాలేజీ పిల్లల్ని 60 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళకి అటటోళ్ళకి ఫ్రీ పెట్టాల్సింటివి. ఎవరికి డబ్బు లేదు. ఈ రైతుల భార్యలు, రైతు కూలీల భార్యలు సంవత్సరానికి పుట్టింటికి పండగ పోతారు. ఆ పండగకి ఫ్రీ బస్సు ఏం పని చేస్తుంది? ఆ పథకమే కాదు. అలాంటి పథకాలు ఆ డబ్బులు తీసి ఇక్కడ నిరుపేదలకి వేరే రూపంలో 2,500 ఇస్తా అటువి ఆడపిల్లలకి ఇస్తే బాగుంటుంది కదా. అట్లా డబ్బులు తీసి 2,000 4,000 చేస్తే ఇవాళ వికలాంగులు, మానసిక వికలాంగులు 6,000 ఇస్తే ఇంత కుటుంబం మీద ఆధారపడకుండా జీవిస్తారు కదా. ఏం చేస్తున్నావు? మాపేంటావు. సగం మంది రోడ్డు మీద ఏడుచుకుంటే నిలబడినారు. రైతు బంధు అంటావు, అన్నిటికీ అంతకేస్తలే అంటావు, 3 ఎకరాలకు వేసినావు కూర్చున్నావు. లోన్లు అంటావు ఎంతవరకు, కార్డులు అంటావు ఎంతవరకు. ప్రతిదీ భయపడిపోతున్నారు ప్రజలు. నేను చూస్తే భయపడుతున్నారు. అసలు హామీలు ఎందుకు ఇవ్వాలా? ఈ ప్రజలకి అబద్ధమా హామీలు ఎందుకు ఇవ్వాలా? నా దగ్గర లేదంటే లేదబ్బా, ఇది ఇట్లుండొచ్చు రాష్ట్రం అని చెప్పుకోవాలా. మొట్టమొదలే మంది కూడా ప్రజలు సర్దుకుంటారు. అన్ని ఆశలు చెప్పినప్పుడు నోరు తెరుచుకుని ఎదురు చూస్తారు. తప్పే ప్రభుత్వాలు చేస్తుండేది. పుస్తకాలు కూడా కరెక్ట్ కాదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. చాలా మంది ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు రావడం లేదని లబోదిబం అంటున్నారు. అవును, మరి ఇప్పుడు ఏం చేయాలా? వాడు బీదోడు ఇంత బేసపట్ట వేసుకొని కూర్చున్నాడు. ఆ బేసపట్ట మీద ఖర్చు ఇది వస్తే నాకు ₹1,00,000 వస్తే పైన గోడలు లేపుతా, ఆ గోడలకు వచ్చినాక స్లాబ్ లేపుకుంటా, కలర్ కొట్టుకున్నాక ఓ బిల్లు వస్తుందని చూపిస్తున్నాడు. ఇంత రేఖల కష్టంతో వేసుకున్న బునాదులు. ఆ బునాదులకి డబ్బే వేయము. భూముల నుంచి దోగాలని మా ఇల్లు ఎట్లుంటే అట్టే కట్టాలంటే ఏడ ఉంటాయి ఈ డబ్బులు? ఎక్కడి నుంచి తెస్తారు? అవకతవకలు కాకుండా ఏముంది? ఊహించుకునేది ఒకటి, అయినేది ఒకటి. ఏడుచుకుంటే నిలబడినారు. ఇప్పుడు బునాది తేవాలంటే నువ్వు ఇచ్చిన డిజైన్ ఒక 2 లక్షలు 2 లక్షలన్నర కావాలా? ఆ డిజైన్కి పూటికే లేని బీదోడు 2.5 లక్షలు తెచ్చి కట్టుకోయింటాడు. ఇంత బేసపట్టాలి మనకి. బేసపట్ట వేసుకున్న వాళ్ళకి ఏమైతే వాడు బీదోడే కదా. బేసపట్ట వేస్తే కోటీశ్వరుడు ఏమన్నా నా డిజైన్ చేయి, నా కథలే చేయాలి. బీద వాళ్ళంతా పక్కకు పోయి భయపడి ఎంతో ఆశ ఉంది బీదోళ్ళకి. ఇప్పుడు ఊర్లో బేసపట్టాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తే సంగ నీళ్ళు అవుతాయి. అన్నీ కోరిలే. కొత్త రాజోల్లో సగం మధ్యలో అంటే వరదల అనంతరము ఆగిపోయిన ఇండ్లు 100ల సంఖ్యలో ఉన్నాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మళ్ళీ ఆగిపోయిన వాళ్ళ పరిస్థితి
ఒకటి ఉంది ఈ ఊరికి. ఇండ్లు వచ్చి రానోళ్ళు ఉన్నారు, వచ్చి కూడా ఆ ఇండ్లు కూడా మేమే కావిలి కాస్తున్నాం. ఇది రాజోలి. ఒక రాజోలి మొత్తం వరదల పోయిందని ప్రభుత్వం గుర్తించి ఒక రాజోలినే కట్టించింది ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఊరికి ఇక్కడ ఒక ఊరినే నిర్మించి ఎకరాల భూములు కొని ఇచ్చింది. అందరికీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకల్లా ఇక్కడ ఇల్లు ఉన్నాయి. వాళ్ళ ఇల్లు బాగున్నాయి, మేము రాము. మా ఇండ్లు బాగున్నాయి, వాళ్ళ ఇళ్ళకి అమ్మరు, లేదా అమ్మనన్న అమ్మరు, ఎవరికన్నా విరాళమన్నా ఇయ్యరు, వాళ్ళు రారు. ఇక ఒక 500 ప్లాట్లు ఫ్రీగా ఉన్నాయి, అవి ఇల్లు శాంక్షన్ అయితే కట్టుకుందామని ఇప్పుడు అనుకున్నారు. మరి ఎవరు ముందుకు వస్తున్నారో ఏం లేదో వాళ్ళ ప్లాట్ల వల్ల గురించి మనకు కూడా. ఇంకొకటి, కొన్ని ప్రదేశాల్లో ఖాళీ స్థలాలు అయితే ప్రభుత్వానికి సంబంధించి ఇంకా ఉన్నాయి. కొంతమంది నాయకులను అడ్డు పెట్టుకొని వాటిని కబ్జా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరి వాటిని మీరు ఇండ్లు లేని నిరుపేదలకు ఇప్పించగలరా? ముందుకొస్తే అలా నాకు అన్యాయం జరిగిందంటే ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధం ఉండము. మనం బతుకే పోరాటము, రెడీ. కలిసలా వచ్చినారు 2-3 ఐడియాలు ఇచ్చిన, ఇట్లా తహసీల్దార్ దగ్గర పోండి, నా దగ్గర ఈ ఊరు గురించి మ్యాప్ ఉంది, దాన్ని చూసి గుర్తించి వచ్చిన వాళ్ళకి చెప్తుంటా. నన్ను రమ్మంటే వస్తుంటా, లేదు వాళ్ళే చేసుకుంటామంటే పంపిస్తుంటా. మీరు మీ దగ్గరికి సమస్య అని వచ్చిన వాళ్ళకు మాత్రం వాళ్ళు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలంటే ఆ విధంగా అందిస్తున్నారు. అదే కాదు, సమాజంలో ఏ రకమైన వ్యక్తి వచ్చి నాకు పలానా ఇబ్బంది ఉందంటే ఒక చిల్లర చారణ అడగకుండా నా పెట్రోల్ పోసుకుపోయి చేసిన రోజులే కానీ ₹1 అడిగి పనిచేసిన రోజులు రంగరాజు లేవు. ఇప్పటికైనా వెల్కమే. రాత్రి లేపితే వస్తా, నన్ను నమ్మితే. నేను ఉరికిపోయి చేయను, నాకు నీ అవసరం ఉందంటే వస్తా. అయితే మండల కేంద్రమైనటువంటి రాజోలిలో ఉన్నటువంటి 34 కులాల వ్యక్తులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రంగరాజు పోరాటం చేస్తారా? తప్పకుండా. నా బానే పోరాటం ఖచ్చితంగా చేస్తా అంటారు. అయితే కొత్త రాజోలిలో అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం కోసం మీరేం చేయబోతున్నారు? నేను ఒక వ్యక్తిగా కొత్త రాజోలిని ఫౌండర్గా, నేను ఫౌండర్ని. నేను ఇక్కడనే గుడిసెలలో ఉన్నా, నా ఎదురుగానే పొలాలు ఉన్నారు, నా ఎదురుగానే ఆఫీసులను అడుక్కొని మేము రాళ్ళు బాధించినాము, ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటే వచ్చినాము. ఈ ఫౌండర్లా నాకు తెలిసినంత పట్టు ఈ రాజోలి గ్రామంలో యామూలకి యాకులం ఉంది, ఎవరున్నారు అని చెప్పడంలో నాకన్నా వెనుకొల్లే ఉంటారు కానీ రాజోలి నాకన్నా ముందోళ్ళు అయితే ఎవరు లేరు. అయితే ఈ రాజోలి గ్రామానికి ముఖ్యమైన, కొత్త రాజోలి గ్రామానికి అవసరమైనవి ఏమున్నాయంటే, ఒక శవం చనిపోతే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, దాన్ని మోయాల. ఇప్పుడు మోసేవాళ్ళు కరువైపోయినారు, అందరూ నాజోకైపోతున్నారు. అటువంటి పరిస్థితి ఈ ఊరికి చాలా గడ్డు పరిస్థితి. శవం పోతే 1, 2 మొత్తం ఇప్పుడు వర్షాలు పడుతున్నవి. ఇంకొక 10 దినాలు వర్షాలు పడినాయంటే కంప్లీట్ జలమయం. అసలు గ్రామమే డ్రైనేజీ లేదు, రోడ్డు లేదు, ఏవీ లేవు. ఈ వ్యవస్థలు బాగుపడాలనుకుంటే మాలాంటి చురుకైన వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఇలాంటి వ్యవస్థల్ని బాగు చేయడానికి ముందుండి ప్రయత్నం చేస్తాం. ఒక ఆఫీస్ లేదు, ఒక గవర్నమెంట్ ఆఫీస్ లేదు. ఒక ఆఫీస్ వస్తే ఊళ్ళనే కట్టుకుంటారు, అట్లాంటి వల్ల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవాలయాలు వెలగాల, స్కూళ్ళు వెలగాల, ఆఫీసులు వెలగాల. ఈ రాజోలి ఆటోమేటిక్ పాత రాజోలి గ్రామం అభివృద్ధి చెంది ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనివి ప్రయత్నం చేయాలంటే కేంద్ర నిధులు వచ్చినప్పుడు కలెక్టర్గా కానీ కాళ్ళ మీద పడి, మా గ్రామం అయ్యా ఈ ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీల ఫండ్స్ వస్తే చాలా ఈ ఊరికి, మీరు గొప్ప గుణం చేసి మొత్తం అధికారులను పంపించి మొత్తం సర్వే చేసి ఎన్ని రోడ్లు ఉండవి, వీటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎంత అవుతుంది, ఈ ప్లానింగ్ చేపించి ఒకసారి గవర్నమెంట్ మీద వేయి, అంత మొత్తం సర్వే చేపి ఎమ్మెల్యే రోడ్లు, ఎంపీ రోడ్లు ఇవి చాలా కొస్తున్నవి అని చెప్పి కాళ్ళ మీద పడి గ్రామం తరపున ప్రాధేయపడి ఎన్ని మాటలు తిప్పితే అన్ని మాటలు యాసిరిగా లేకుండా తిరిగి ఈ గ్రామాన్ని సంపూర్ణమైన రోడ్లు, సంపూర్ణమైన డ్రైనేజీ, ప్రతి ఒక్కడు హాయిగా తిరగాల బురద లేకుండా అనేదే నా లక్ష్యం, నా ఆకాంక్ష.
మరి మీరు ఇటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు కదా, మరి భవిష్యత్తులో మీ మీద దాడులు చేసే అవకాశం కూడా ఉంది కదా, మీ ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంది కదా. ఉన్నది ఉన్నట్లా మాట్లాడితే వాడు వ్యతిరేకి, వాడిని తన్న చూస్తారు, ఎంటబడ చూస్తారు, సంపదమని చూస్తారు. అలాంటి కులాలు 2 డేంజర్ కులాలు కూడా ఉన్నాయి రాజుల్లా. అయినా తట్టుకొని నిలబడాలని నిశ్చయం తీసుకున్నా సావుకి నిర్వను, శివునాజ్ఞ లేనిది చీమ కూడా చావదంట. నేనంతే. లక్ష్యమే. బతికి ఊపిరున్నంత వరకు లక్ష్యమెంబడే పోరాడతా, ప్రజల కోసమే నిలబడతా. నాకంత మా రాజోలి 34 కులాల వల్లే నా హైకమాండ్. నాకు పైన ఎవరు కింద ఎవరు, పైనంతా ప్రజలే. హైకమాండే లేదు నాకు. అయితే మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను మీరు తట్టుకొని నిలబడగలరా? ఖచ్చితంగా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా నేను నిలబడగలను. అసలు మీ బలం ఏమిటి, మీ లక్ష్యం ఏమిటి ఈ కొత్త రాజోలి మీద? నా బలం, నేను రాజోలి గ్రామంలో నిరుపేదగా పుట్టి ఒక ఉక్కు సంకల్పం ఇచ్చిన అమ్మ పాలు తాగి మా నాన్న జన్మనిచ్చినాడు. ఈ ఊరికి ఏదో చేయాలా, కుటుంబం పనులుండే, పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలకి, అందరూ బాగున్నారు ఎవరంతకు వాళ్ళు. నా కొడుకులైతే ఈ రాజకీయాల్లోకి రారు. నా బలం నా కొడుకులేమి ఎంట్రీ కారు. నాకు సోమరిపోతులు అసలే లేరు. నేను అసలు సోమరిపోతునే కాదు. నాకు నా ఇంట్లో ఏదో రాజకీయాల్లో వస్తే తింటారు, మూలపడేస్తే సోమరిపోతులు ఉండరు, ఊరిని బెదిరిస్తుండరు. బెదిరించే కొడుకుల్ని కన్నాననే గర్వం నాకు లేదు. మంచి కొడుకుల్ని కన్నాను, మంచి విలువైన జాబులు చేస్తున్నారు, విలువైన కోడళ్ళు వచ్చినారు. బలం అయితే నా బలమంతా ప్రజలే. నా బలమంతా ప్రజలే. వాళ్ళ మధ్యనే నా జీవితం. నేను లక్ష్యం గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి రాజుల కాలం నుంచి వచ్చిన వంశం నా బలం. కురువలంగా గ్రామంలో మచ్చలేని కులం. ఒక్కరు జోరు పోరు మా వాళ్ళు, ఒకరు సంబరం పోరు, ఒకరికి వీనికి రిప్పలు పెట్టలే. అది నేను కూడా ఎవరికి రిప్పలు పెట్టలే. ఏ కుటుంబం నా తరఫున ఆగమైన చరిత్రలు ఏం లేవు. ఒక మంచి సర్టిఫికెట్తో ఉన్నాం కాబట్టి అది నా బలం. అది నేను ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా గర్వంగా, ఆవేశంగా, అనర్థంగా మాట్లాడిన చరిత్ర నాకు లేదు. ఏందైనా తమ్ముడు, అన్న, అక్క, అమ్మ అనుకుంటేనే తిరిగి పెరిగినా. ఇవల్ల నా బలాలే. నేను రాజోలి గ్రామంలో ఒక 2,000 రూపాయలు కూడా ఒకరికి ముంచి చెడ్డ పేరు తెచ్చుకున్న చరిత్ర లేకుండా 58 ఏళ్ళ జీవితం నెట్టుకొచ్చిన. వాడు లంగరా, వాడు డబ్బులు వాడిని ముంచా, వీడిని ముంచా, ఆడు అట్లా చేసినాడు, వీడు ఇట్లా చేసినాడు అనే చరిత్ర నా వెనక లేదు. అదే నా బలం. రాబోయే రోజుల్లో దేవుడి చల్లని దీవెనలు, ప్రజల ఆశీర్వాదంతో మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఎన్నికైతే రాజోలి అభివృద్ధికి మీరేం చేస్తారు? రాజోలి గ్రామ అభివృద్ధి ఎక్కడ కుంటుపడింది, ఏ వార్డులలో కుంటుపడింది, ఏ వార్డులలో బాగుంది, బాగున్న వార్డులను తక్కువ పట్టించుకొని బాగలేని వార్డుల వైపు దృష్టి పెడుతూ ఖచ్చితంగా వార్డులు తిరుగుతూ ఆ వార్డుల సమస్యల్ని భుజానికి ఎత్తుకొని కలెక్టర్ ముందర దించుతూ కలెక్టర్తో గొడవలు చేసి కానీ, రోళ్ళు చేసి కానీ, అవమానపడి కానీ ఈ గ్రామాభివృద్ధికి మాత్రం నాకు బొట్టు పని లేదు. నా కొడుకులు సోమరులు కాదు, నా ఇంట్లో పని లేదు. నేను గ్రామం కోసమే పనిచేస్తాను, శ్రమిస్తా. నా శ్రమ నా గ్రామమే, నా గ్రామ ప్రజలే. రంగరాజు గారు, దేవుడి చల్లని ఆశీస్సులతో, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మీరు ఒకవేళ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికైన తర్వాత మరి రాజోలి గ్రామ రూపురేఖలను ఏ విధంగా మార్చబోతున్నారు? నాకు తెలిసినంత వరకు గ్రామ స్వరూపాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడ గ్రామంలో ఏ కొరతలు ఉన్నాయి, ఎక్కడ గ్రామం సంపూర్ణంగా ఉంది, ఎక్కడ సంపూర్ణంగా లేదు, అసంతృప్తి ఉన్న ప్రాంతం ఏది, ఇవల్ల గ్రామంలో ఉన్న వార్డు నంబర్లను తీసుకొచ్చి ప్రతి వార్డుని వెరిఫై చేసి ఏ వార్డుకి ఏమవసరం, అంటే ఎక్కడ సమస్య, రాజకీయాలకు అతీతంగా ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యలోకి ఎలా వెళ్ళాలి, సమస్యను తీర్చి బయటికి ఎలా రావాలి అనడమే లక్ష్యం. గ్రామాభివృద్ధి లక్ష్యం.
ఈ గ్రామాన్ని 5 సంవత్సరాలలో ఇంతకుముందు ఎంతోమంది రాజులు అయినారు, సర్పంచులు అయినారు, వాళ్ళ శాతమైనంత వాళ్ళు చేసినారు. నేనైతే ఏం చేస్తానో నేనైతే ప్రత్యేకత సంపాదించుకొని ఇంటికి వస్తాను. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏమంటే రాజోలిని కొన్ని ఏండ్ల పాటు నిర్విరామంగా ఏలినటువంటి నాయకులు ఉన్నారు. సరే, ఎలక్షన్స్ వస్తే మా కుటుంబమే పాలించాలి, లేదంటే మేము నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోగల సత్తా మాకుంది, వీళ్ళకే ఓట్లు వేయాలి అనే ధోరణిలో కొంతమంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? నేను ఇచ్చే సమాధానం ఒక్కటే. అది కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా నేను మాట్లాడేది ఒకటే. నాకు తెలిసినంత వరకు ఒక కుటుంబం 30-35 సంవత్సరాలు రాజకీయంలోనే ఉంది. ఆ రోజు మూగ ఓట్లు వేసేవాళ్ళు. ఆ రోజుల్లో చేతులు ఎత్తేది ఈ ఊరికి మంచి సరిపోయింది, ఈయన ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఆయన 25 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసినాడు. అంటే ఈ ఊరు ఆ రోజుల్లో చైతన్యం లేని రోజులలో, ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న రోజులలో, ఎలాంటి చైతన్యం లేకపోవడం వలన ఒకే కుటుంబము ఒకే గ్రామంలో 25 సంవత్సరాలు మనగడ సాధించగలిగింది. అది అప్రిషియేట్, దానికి మనం వ్యతిరేకం కాదు. తర్వాత మళ్ళీ అదే కుటుంబంలో ఆయన భార్య మళ్ళీ ఒక 5 సంవత్సరాలు చేసింది. ఆమె కూడా ప్రజల మన్ననలతో చేసింది. ఇంకా నేను ఏమంటా అంటే వీళ్ళని ప్రత్యక్షంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మా గ్రామం మేము కాకపోతే ఎవరు మాట్లాడరు, మాట్లాడుతోళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు గతము ఎంతో మధురం, ఇంకా ఇప్పుడు 30 సంవత్సరాలు చేసినారు. ఇంకా ఆశించడం అవివేకం అనిపిస్తుంది. ఒకటి నాకు తెలిసిన కాదు, విరమించుకోవడమా, లేదంటే ఇంకో కొంచెం మండలానికి పోతారా, ఒక తాలూకా స్థాయికి పోతారా, ఇలా ఉండాలా, ప్రమోషన్ రావాలా. కానీ వచ్చేది మళ్ళీ రాజుల గ్రామ సర్పంచ్నే అవుతా, మళ్ళా నేనే అవుతా అనే ఎవరికి అవకాశం పద్ధతి. ఇది జాడ్యం ఉంటుంది దీన్ని. అంటే మేము తప్ప ఎవరు లేరు, ఒక ఆయన సర్పంచ్ అవుతాడు, నేను ఏకం సర్పంచ్నే కావాలనుకుంటాడు, వయసు అయిపోతుంది, నేనే సర్పంచ్ నేను ఊహించుకొని కూర్చుంటాడు ఒక మనిషి. ఇంకొక ఆయన అడిగినారు పదవులు, ప్రజలు ఇచ్చినారు, ఎంపీటీసీలు ఇచ్చినారు, ఎంపీపీలు ఇచ్చినారు, జెడ్పీటీసీలు ఇచ్చినారు, సర్పంచులు ఇచ్చినారు, జెడ్పీటీసీలు అవుతారు, ఇంకా కావాలంటారు, మళ్ళీ సర్పంచులు అవుతారు, మేమే ఉండాలంటారు. ఇది రాజకీయము ఎట్లుండాలంటే కొత్త తరాలు రాజులకి, నేను కాదు నాలాంటి తరం ఇప్పుడు రావాలనే నేను ముందుకు వచ్చినది. ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఎవరి తండ్రికి లేదు, ఎవరి తండ్రి అయినా జీరోలోనే ఉన్నాడు. ఎవడేమాడ కిరీటాల నుంచి కిందికి వచ్చిన వాళ్ళేమి ఎవ్వరు లేరు. అంతా మన ఆయన ఎంతనో అందరి ఆయన వాళ్ళు అంతే ఉండరు. ఏం పెద్ద వీళ్ళనే తుపాకులు పట్టుకొని తిరిగిన కుటుంబాలు ఏమి యావి లేవు. ఒక మనం తీన్మార్గాలమని మందిలో పెట్టుకొని తీన్మార్గాలమని చెప్పుకుంటూ తిరుగుతారు అంతేగాని తీన్మారే లేదు. 34 జాతులలో అన్ని జాతులు ఇష్టపడితేనే ఒక నాయకుడు బయటకు వస్తాడు. వాడే అందరి నాయకుడు, అందరి సేవకుడు. సేవ చేయాలి అంతేగాని తీన్మార్గాలమని చెప్పుకోనికే కాదు రావాల్సింది. అయితే నేనేం కోరుతున్నా అంటే, ఇప్పుడు నేను గెలిచిన చాలా 5 ఏళ్ళు కొత్తలను చూడు ఏంది ఎబ్బగంట నా ఎబ్బగంట రాజోలి ఇట్లా ఇసురమై ఎవరు తయారు కాకూడదు, ఏమున్నా నేనే ఉండాలా, నేనే ఈ ఊరిని శాసించాలా. ఏంది రాజుల కాలమ్మా, నువ్వు కాకపోతే నీ కొడుకు, నీ తాత, ఎవరి తాతది ఇది? ప్రజల నుంచి పుట్టుక రావాలన్న నాయకుడు ఎవరి ఇంట్లో నుంచో కాదు. అదే నాయకత్వం. యువ రక్తం రావాలా, నేను నాయకుడిని కావాలా, నా గ్రామానికి నేనేమో చేయాలని తపన ఉండి కష్టపడి ప్రజల్లో తిరిగి మొక్కి రావాలా బయటికి, వాడు నాయకుడు. తయారు చేసేది మా వాడు డబ్బు పెట్టుకున్నాడు అని పిలుచుకొస్తా. ఎవడు మనల్ని కాదని ఎవడు గెలిచేది ఊర్లో? మనల్ని కాదని ఎవడు గెలిచేది? ఏమో అహంకారం. షుగర్లు వచ్చా, బీపీలు వచ్చా, ఆరోగ్యం బాగాలేదని చెప్తారు మందిలా, మళ్ళీ ఒకరిని పట్టుకొస్తారు. ఎందుకు మీకు అంత ప్రయాస? చేసినారు కదా, ప్రజలు సహకరించినారు, ప్రజలు పదవులు ఇచ్చినారు, గౌరవించి భుజం మీద పెట్టుకొని తిరిగినారు. అది చాలదా? నేను ఇంకోని తయారు చేస్తా, బొమ్మలు తెస్తా, అమ్మని తెస్తా, నేనే వెళ్తా, నా మధ్య గెలుస్తాడు. ఏం భ్రమ, ఏ భ్రమలో బతుకుతున్నారు? అంత పిచ్చా. ఇప్పుడు నేనే గెలవలే, మళ్ళీ వస్తా అడగనైతే గెలిస్తే రాను.
నేనేమో ఒక 5 ఏళ్ళు చేయాలా అంతే, ఇంకోరిని కోరాలా అభివృద్ధిని. ఇప్పుడు నేనుండా నా తోటలో 5 మంది వస్తే కూడా సంతోషం నాకు. నేను విరోధిగా చూడను. కొత్త నాయకత్వం ముట్టుకొచ్చారా మా ఊర్లో అని గర్వపడతాను నేను. పోటీగా మంట పగ ఇవల్ల సంబంధం లేదు. ప్రజలు చూస్తుంటే వాళ్ళని చేస్తారు. దానికి ఏముంది, మనం అడగనికే కోరికలు అడగనికి పోయిస్తాం ప్రజలు. వాళ్ళ దయ వాళ్ళ ధర్మం, మనమైతే ప్రయత్నం చేద్దాం. ఇలా ఉండాలా కానీ నేను ఒక్కసారి సర్పంచ్ అవుతారో లేదో, నేను పెట్టినోడే నెంబర్ గెలిచాలా, నేను పెట్టినోడే ఎంపీటీసీ గెలిచాలా, నా ఓడే గెలిచాలి. ఇండిపెండెంట్ ఏంటో, ఇండిపెండెంట్ అంటే ఏమైనా అడిగి మర్చిపోయినా ఇప్పుడు చెప్తున్నా. ఇండిపెండెంట్ అంటే ఒక పార్టీ నాయకులు 50 మంది 30-40 మంది కలిసి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ మనిషిని సర్పంచ్గా బయటకు తీసుకొస్తారు. ఆ మనిషి ఏం పని చేయాలనుకుంటే ఈ జోరిగలన్నీ అడ్డమే. ఇప్పుడు ఒక చక్కనోడు వచ్చింటాడు, వాడు ఎవరు సంభ్రమనోడు వచ్చింటాడు, అనా ఇదేని వస్తాడు నా దగ్గరికే. నేను మాట్లాడదామంటే ఇండిపెండెంట్ని కాబట్టి సొంతం మాట్లాడతా, పామా నేను వస్తాపా అంట. అదే 50 మంది 40 మంది సపోర్ట్ చేస్తే 40 మంది అనా వాడు మనోడు కాదు, వాడికి ఏం చేయవా అనుకుంటాడు, వాడు మంచోడు, వాడేం పెద్ద ఏం రాజకీయాల సంబరం లేకుంటాడు, ఏం లేకుంటాడు, వాడికి మనం ఓటేసలేనన్న వాడు అని ఈ జోడిగలన్నీ కలిసి మీరు తలకాయ తినుకుంటా జమ అవుతాయి. ఏది రాజకీయ సొంత నిర్ణయం తీసుకోనికి లేనే లేకుంటుంది, ఎప్పుడు అడ్డమే. యాదన్నా మాట్లాడదామంటే వచ్చి శివలా జోడిగలు వస్తాయి ఊస్తాయి. ఇంకా అప్పుడు వాడు మంచోని కూడా వదిలిపెట్టి వీళ్ళు చెప్పిన మంచికే సాయం చేయాలి. అది పార్టీల నైజం. నాది అది కాదు, ప్రజలే హైకమాండ్. వాళ్ళు ఏది అడిగినా నేను డైరెక్ట్ నా సమాధానం ఏం కావాలో వాళ్ళకి అవును కావచ్చు కాదు కావచ్చు. అది ఇండిపెండెన్స్ అంటే అది పవర్. ఇండిపెండెన్సీ ఆటోమేటిక్ సర్పంచ్ అయితే రాజకీయ నాయకులు వద్దుకొస్తారు. మరి పైన ఉన్న వర్గాలన్నీ మాకు సపోర్ట్ చేయి, నీ గ్రామాభివృద్ధికి తోడ్పడతామని వాళ్ళే వస్తారు. ఇలా పార్టీ లేకుంటేమో ఉంటేమి నాయంబడి ప్రజలు ఎన్నుకోవాలా, ఆటోమేటిక్ అన్నీ చేస్తాం, వాళ్ళే వస్తారు పైనుంచి. ఇన్ఛార్జులు ఎమ్మెల్యేలు అలా మా దాంట్లో ఉండు, మేము నీకు సంపూర్ణ సహకారం ఇస్తాం, గ్రామాన్ని అభివృద్ధి చేయి అనుకుంటూ వస్తారు. ఇప్పుడు నుంచి నేను పార్టీలలో దిగబడి జోరుకి వెళ్ళిన తిరిగి ఆంక్షలు పెడితే ఆంక్షలు ఆగిపోయి అదేందా రాజకీయం. ఇండిపెండెంట్ పవర్, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే హై కమాండ్, వాడే రంగరాజు. అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి పాత తరం నాయకులు కానీ లేదంటే ఆ 2 వర్గాల నాయకులు కానీ వాళ్ళని కాదని మీ తరపున నిలబడడానికి వార్డు మెంబర్లు సిద్ధంగా ఉన్నారా? ఇది మంచి మాట. ఎందుకంటే మీరు ఏం చేయాలనుకున్నా కూడా మిమ్మల్ని ఏం చేయలేని ప్రత్యర్థులు మీ వెనకాల ఉన్నటువంటి వార్డు మెంబర్లను భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కూడా ఉంది కదా కదా నేను ఒకటి చెప్తా. దీనికి నా ప్రత్యామ్నాయం నా మనసులో ఉండేది చెప్తా. అయితే మీరు అడిగిన దానికి ఇప్పుడు ఇంత బాగా నాకు నచ్చినంత మీడియా సమావేశం పెట్టి ఊర్లోకి వదులుతా. నా మనోభావాలు ఎవరికైతే నచ్చుతావో, అంటే నా మనసు ఆలోచన మనోభావం ఎవరికైతే నచ్చుతుందో, సంఖ్య ఇంతింతై ఒటుడింతై ఎక్కువైతే సంతోషం, పరిధిలోనే ఉంటే వార్డు నంబర్లకి ఏపీఎను ఓన్లీ సర్పంచ్గానే వేస్తా. నా ఎంబడి వచ్చిన నలుగురే నా హైకమాండ్, నా ఊరే నాకు హైకమాండ్, నా ప్రజలే నాకు హైకమాండ్. నేను నంబర్లను ఏదలుచుకోలేను. ఒకవేళ ఇంట్రెస్ట్ పడి నా భావాలు అర్థమైన వాళ్ళు వస్తే అక్కడక్కడ వార్డుల్లో పెట్టిస్తాను. లేదు వార్డు నంబర్లు ఏ పార్టీలోనే గెలిచండి మీకు సపోర్ట్ చేస్తారంట, సపోర్ట్ చేస్తారని నువ్వు అనుకుంటాడు. చేస్తారో సర్పంచ్ అయితే ఒక ఓటు సపరేట్ కదా వేస్తారు. అయ్యే ఎందుకు వస్తుంది వార్డు నంబర్లు దింపనీకి, సర్పంచ్ దింపనీకి ఎందుకు వస్తారు చెప్పాలనా? ఏమీ తినకుండా బుర్రకాడ పెట్టి ఇంటికి పంపిస్తే అందరూ తాడల్లుకొని వచ్చి సర్పంచులు తిప్పుతారు. నేను అట్లలోని కాదు కదా, నాకున్న ఎకరనే చాలు, నాకు అన్నం దేవుడు ఇచ్చినాడు, నాకు ఈరోజు అందరూ ఓడగొట్టి ఇంటికి పంపిస్తే కూడా నాకు కడుపుండి అన్నం ఉంది. ఆస్తులు అయితే లేవు, నేనేం అక్రమాలు చేయలే, ఆస్తులు లేవు. కానీ వార్డు నంబర్లే కూర్చొని ఆ వచ్చిన నిధులను వాళ్ళే పని చేయించుకొని వాళ్ళే డెవలప్. కానీ నేను ఏం చేస్తా డబ్బుని, నాకు అవసరమా? లేదు. నేనే తినాలనుకున్నప్పుడు అందరూ వ్యతిరేకులే, అందరు చేసుకున్నాను. వాళ్ళ వార్డుల్లో ఏమైనా రోడ్లు వస్తే నీ ఓట్లు నువ్వే వేసుకోబా, నువ్వే కష్టపడు. వ్యతిరేకత ఎందుకు వస్తుంది? నేను ఒకనే తినాలా, నేను ఒక ఇంటి మూటలు కట్టాలంటే అంత వ్యతిరేకమే. అయితే ఏ నంబర్ అయినా సరే నాకేమి, వాళ్ళు గ్రామాభివృద్ధికే వచ్చినారు, నేను వస్తా.
వాళ్ళ నంబర్లు కాదు వాళ్ళు పెట్టినోళ్ళు. స్వార్థం లేకుండా నీతి నిజాయితీతో ఓటుకు నోటు పంచకుండా మీరైతే ముందుకు వస్తా అంటున్నారు. మరి అసలు ఓటుకు నోటు తీసుకోకుండా ప్రజలు ఓటేస్తారా? తప్పకుండా వేస్తుండ్రి. మనం మార్చినాం. నువ్వు 200 ఇస్తే నేను 300 ఇచ్చి, నేను 400 ఇస్తే నువ్వు 500 ఇచ్చి మనం ఇంట్లోకి పోయి వాళ్ళని గబ్బులే పెట్టాం. ప్రజల్ని గబ్బులు వేపింది నాయకులే ఇచ్చి. ఇంకొక మాట చెప్తా, ఒక ఒగ్గాని గంప వస్తే వాటిలో ఉరికిపోతుంటారు ప్రజలు. అంతా కలిస్తే ఒక 30 రూపాయల ఒగ్గాని తింటారు. యాన్నో సర్పంచ్ పెట్టినాడు, చేనుల్లో మందు పెట్టినాడు, బిర్యానీ పెట్టినాడు అంటే ఉరుకుతారు. ఒక సర్పంచ్ ఎలక్షన్కి 2 మాటలు భోజనం పెడతారు, మందు తాగుతారు చెట్లుల్లా. ఒగ్గాని తినిపిస్తారు. ఇస్తే ఓటుకు ఒక 500 300 ఇస్తారు. ఈ ఓటర్ల దరిద్రాన్ని ఎవరైనా ఏ నాయకుడైనా తీర్చగలిగినాడా? నా క్వశ్చన్ ప్రజలకి. ప్రజలారా గమనించండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బుతో ఒక కమ్మ వస్తుందా, ఒక ముక్కురాయి వస్తుందా, ఒక మంచి చీర వస్తుందా? ఏం తింటున్నారని వాళ్ళ మీద ఆయనతో ఇచ్చే 500 ఒగ్గాని అవే కదా. మీ ఇంట్లో రోజు తింటున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, అంత కమ్మ తింటున్నారు. ఇవాళ పనేర్లు కావాలా మా ఎంబడి ఊర్లోకి, పనేర్లై కూతుర్లాగా తిరగాల. నువ్వు చేరికి పోతే 600 కూలి వస్తుంది. ఆ కూలిని ఆశించి నీ కడుపు నిండా బోధిని రెక్కల కష్టం చేసి కడుపు నిండా తిని బాగా నిద్రపోతావు. ఈ ఊకొచ్చేదాని కొరకు ఊరలో తిరుగుకుంటారు. 90 వేస్తారో 90 దాపుతారో లేదో. ఆ 90 కలిస్తే 100 లేదా 1,00,00,000 200. ఏమైనా సంపాదన ఉందా ప్రజలారా? కొంచెం ఆలోచన చేయండి. దీంట్లో ఏమీ లేదు. మీరు ఏమీ సౌకర్యాలు కాదు. ఈ తినే వ్యవస్థను కూడా కొంచెం అర్థం చేసుకోండి. మంచి నాయకులని, మంచి జ్ఞానం ఉన్నోళ్ళని, మంచి చదువు ఉన్నోళ్ళని, విలువలు ఉన్నోళ్ళని ఎన్నుకోనగలరని మనవి చేసుకుంటున్నాను. అయితే ఈసారి రంగరాజు పోటీ చేస్తున్నాడు కాబట్టి రంగరాజు మీద గెలవాలంటే ప్రత్యర్థులు ఇంకా ఓటుకు నోటును డబల్ చేసి ఇంకా మభ్యపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయా? ఓటర్లని పెడతారు. ఎట్లా పెడతారు? ఇప్పుడు పార్టీల్లో ఉండరు. పార్టీలో అవి ఇవి ప్రజల మీద దోసుక తినే దుడ్లు మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. ఒక ఉదాహరణ చెప్తా. ఇంతకుముందు కానీ గ్రామాలలో ఎమ్మెల్యే ఎలక్షన్లకి భారీ ఎత్తున డబ్బు చేస్తారు మందు. వాళ్ళు ఎంత పంచుతారో వాళ్ళకి తెలియదు. ఎమ్మెల్యే పెట్టిన వాళ్ళకి ఈ ఊరికి ఒక్కొక్క పార్టీ తరఫున 400 కేసులకు తక్కువ అమ్మడము. టీఆర్ఎస్లో 2 బ్యాచ్లు, కాంగ్రెస్లో 1 బ్యాచ్. ఇప్పుడు కొంది మందు 200 కేసులు ఇప్పుడు తీస్తారు. మరి నా దగ్గర ఏముంది? నా దగ్గర ఆ కేసుల మందు ఉందే. సంపద ఒక 6 కేసుల మందు ఇచ్చినాడు. నా 300 దాకా నా దగ్గర ఏడుంది? 6 కేసుల మందు వచ్చింది. అలా నువ్వు చెయ్యి, నువ్వు తిప్పుని అంతే. 400 కేసులు వచ్చిందాయా ఒక్కొక్క ప్యానల్కి? 200 కేసుల కన్నా వచ్చినారా? ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలకి కోటర్ మీద డేట్ చూడండి. ఇది ఇప్పుడేం కాదు, ఇంతకుముందు కూడా అదే ఇదే పాత నీరు కొత్త నీరు ఉండవయ్యా, పంచుతారయ్యా. నా దగ్గర లేవయ్యా ప్రజలారా. నేను కూలిపోయి బతికినా, ఏదో కుటుంబాన్ని దాక్కున్నా, పిల్లలతో బుద్ధిమంతులు చేసుకున్నా. నా దగ్గర అయితే మరి మీరు ఊహించినంత మందు మీరు ఉన్నాయి. 200 కేసులు డంపులు చేసి పెట్టుకున్నారు రెడీగా ఆయుధాలు. తీసిస్తారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ డబ్బులేం కాదు, తీస్తారు. మన దగ్గర ఆడుండవయ్యా. నిన్న లేదు మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక మనిషి 1,50,00,000 రూపాయల పని చేశా. ఆయన సర్పంచ్కి వస్తా అంటున్నాడు. 1,50,00,000 రూపాయల రోడ్లలో ఏం మిగలదా? ఆ డబ్బు తీసుకొస్తాడు. మరి నేనే 1,50,00,000 పని చేసి ఆ డబ్బులు తేవాలా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా? ప్రజలారా, ఈ నిరుపేదను అర్థం చేసుకోండి. ఎవరిని నవ్వుతలేను. కొంచెం తినడం మానేసి ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురండి. ఒక బాగా ధైర్యంగా అడగండి. వచ్చి ఆయనతో ఇంత మంది ఇస్తారో లేదో, 300 400 చేతులు పెడతారో లేదో అగ్గో మీరు ఏమి మన తినలేవా మళ్ళీ వచ్చినావు అని ఒగడనుకుంటాడు. ఏమన్నా పని అడగనిపోతే బాగానే తింటివి మళ్ళీ యాదో అది ఇదని అడుగుతావు బాగానే బెదిరిస్తారు. నేను బెదిరియను, నన్ను బెదిరియండి. నేనేమి ఇవ్వనందుకు ఓట్లేసి నన్ను బెదిరియండి. నన్ను ఎంటబడి పని చేపియండి ఊరికి. ఇది కోరుకోండి. ఏ ముక్కురాయి రాదు. ఒక 500 ఇంత ఒగ్గానో ఇంత ఒక మందు కోటలు తాగితే ఉండాయి మందులు తాగండి. తాపినోళ్ళకి బాగా ఇప్పుడు 600 కేసులకు తక్కువ లేదు.
నా 58 ఏళ్ళ అనుభవంలో నిజాలే చెప్తా. ప్రతి ఎలక్షన్కి ఎమ్మెల్యే ఎలక్షన్ మందులే ఎక్కువ తీస్తారు. ఇప్పుడైనా అదే ఉండరు తాపుతారే. రంగరాజు గారు, చివరిగా ఒక ప్రశ్న. ఈ వీడియో, ఈ కార్యక్రమాన్ని, ఈ ఇంటర్వ్యూని చూస్తున్నటువంటి మండల కేంద్రంలోని రాజోలి ప్రజలకు మీరు చెప్పాలనుకున్నదేమి చివరిగా? రాజోలి గ్రామ ప్రజలకు 38 కులాలున్న సబ్బండ వర్ణాలకు పేరున ధన్యవాదాలు. నేను ఒక లక్ష్యంతో వస్తున్నా, ఒక దీక్షతో వస్తున్నా. మాలాంటి వాళ్ళని ఆదరించండి, మాలాంటి వాళ్ళని పైకి తీసుకురండి. లక్ష్యం ఉన్న వాళ్ళని నాయకులను చేయండి. ఏ నాయకుడో పెట్టిన నాయకుల్ని, తయారు చేసిన నాయకులకి ఓట్లు వేయద్దండి. మాలాగా స్వచ్ఛందంగా మేము ఉన్నాం, వస్తున్నా అనే వాళ్ళని సహకరించండి. అలాంటి వాళ్ళకి చేతనివ్వండి, భుజాలకి బలాన్ని ఇవ్వండి. ఆఫీసుల చుట్టూ తిప్పండి, ఎమ్మెల్యేల చుట్టూ తిప్పండి. పనులు గ్రామంలో ఏం పనులు కావో అవి ప్లాన్ ఇవ్వండి, ప్లాన్ ఇచ్చి తిప్పండి. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. అభివృద్ధి ఎంతో ముఖ్యం. గ్రామాలు మనము ఏదో డబ్బులు పంచి గ్రామాభివృద్ధి చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఇంతకుముందు నాయకులు కూడా మొత్తము ఏం చేసినా వాళ్ళు అనుకునేది చేసేది. ఫండ్స్ చాలా వాపసు కూడా పోయినాయి. నేను అట్టటోని కాదు, నాలాంటోని గెలిపిస్తే ఒక ఇద్దరు వ్యక్తుల్ని, బలవంతమైన వ్యక్తుల్ని పెట్టుకొని వాళ్ళకే రోడ్లు ఇచ్చి వాళ్ళే చేసుకొని తినండి. నాకు డబ్బు వద్దు, ఆశ వద్దు. నాకు గ్రామం బాగుండాలని కాలు మొక్కి కానీ ఒక ఇద్దరు సౌకర్యాలను పట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే కెపాసిటీ ఉంది, ఆ చతురత నాకుంది. కలెక్టర్ల మీద కాళ్ళ మీద పడే శక్తి ఉంది. ఈ గ్రామం కొరకు, ఈ గ్రామ జాతుల కొరకు, ఈ గ్రామ ప్రజల కొరకు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఆయుష్నిచ్చి, శక్తినిచ్చి ఒక విలువైన వ్యక్తులుగా తీర్చిదిద్దగలరని రాజోలి గ్రామ ప్రజలకు అందరికీ పేరున నమస్కారం. ఇంకొక విషయం, మాలాంటి ఒంటిగాళ్ళు బయటకు వస్తే కొత్త రాజోలు జోలో ఉందంట, ఎరకలకేరి కుడి జోలో ఉందంట, తెలికేరి అమ్మడి జోలో ఉందంట అని లేపుతారు. దయచేసి మేము అట్లాంటి మాటలు మాట్లాడము. మాదంతా స్వచ్ఛమైన రాజోలి గ్రామం కొరకు సేవ చేయడానికి బయటకు వస్తున్నాము. 34 జాతుల అవసరం ఉంది. వాళ్ళ కాలు మొక్కుతా, వాళ్ళందరి దీవెనలు తీసుకొని ప్రజల్లో తిరుగుతా. నన్ను కూడా అందరిలాగా దీవించండి, క్షమించండి. ఏమైనా నేను ఏమైనా తప్పుడు మాట మాట్లాడినా, ఏమైనా ఆరోపణలు ఉన్నా దయచేసి క్షమించండి. ప్రజలలో కలిసి నన్ను మాత్రం ప్రేమించి ముందుకు నడపగలరని మనవి చేసుకుంటున్నా. చూశారు కదండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి రాజోలి అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నటువంటి రాజోలి పుట్ట రంగరాజు గారు ఏ విధంగా మాట్లాడారో. మరి ఇటువంటి యువతరాన్ని, కొత్త వ్యక్తులను ప్రతి ఒక్క ఓటరు కూడా ముందుకు తీసుకువెళ్ళాలని మా ఛానల్ ద్వారా కోరుతున్నాం.